మేషరాశి వారికి ఈ మార్చి 26, 27వ తేదీల తరువాత గుండె పగిలేటువంటి వార్త. మరో 2 రోజుల్లో మేషరాశి వారికి జరిగేది ఇది. అయితే మేషరాశి వారికి ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి? లైఫ్ అనేది ఎలా మారబోతుంది? మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పాటించాల్సిన పరిహారాలేంటి? అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీరు పూర్తిగా వివరాలు తెలుసుకుంటారు. ముందుగా మేషరాశి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కానీ అదే సమయంలో వారు కష్టాన్ని ఆయుధంగా మార్చుకొని పైకి ఎదిగే శక్తి ఉన్నవారు. మేషరాశి వారు చేసే ప్రతి పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు చిన్న వయసులోనే భుజాలపైన పడతాయి. అందుకే మీరు కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. బాల్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా యవ్వనంలో పరిస్థితులు మారతాయి. స్నేహితుల నుండి బంధువుల నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. కుటుంబ బాధ్యతల వల్ల చిన్న వయసులోనే డబ్బు విలువ, జీవితం విలువ నిజంగా అర్థమవుతుంది. ఎవరు కష్టాల్లో ఉన్నా వెనకడుగు వేయకుండా సహాయం చేసే స్వభావం మేషరాశి వారికి ఉంటుంది. ఇదే వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. కానీ అదే సమయంలో బంధువుల నుండి ఒత్తిళ్ళు, ఆశలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. భార్య వైపు బంధువుల ప్రభావం కొంతకాలం ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని సందర్భాల్లో ఇతరుల వల్ల లేదా సంబంధాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషరాశి వారికి సాహసం అంటే చాలా ఇష్టం. క్రీడలు, టెక్నాలజీ, భూమి సంబంధిత పనులు, న్యాయం యొక్క రంగాలు, యాత్రలు లేదా మెడికల్ ఫీల్డ్లో మంచి స్థానం పొందగలరు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అనుభవం లేకుండా చేసే వ్యాపారాలు నష్టాలకు దారితీస్తాయి. భాగస్వాములతో వచ్చే విభేదాలు జీవితంలో పెద్ద సమస్యలుగా మారతాయి. ఈ రాశి వారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అసహ్యం. కానీ కొన్నిసార్లు చెప్పేది తాము ఆచరించకపోవటం ఒక లోపంగా మారుతుంది. మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని నియంత్రించగలిగితే జీవితంలో ఎవ్వరూ ఆపలేని స్థాయికి చేరుకుంటారు. ఇక ముందుగా మనం చెప్పుకున్నటువంటి మేషరాశి వారికి 26, 27 తేదీలలో జరగబోయేది తెలుసుకున్నట్లయితే ఉన్నతాధికారులు మెప్పు పొందేందుకు మీరు కృషి చేస్తారు. అలాగే మీరు చేసిన పనికి తగిన గుర్తింపు అనేది కాస్త ఆలస్యంగా వచ్చినా భవిష్యత్తులో మీకు అది ఉపయోగపడుతుంది. మేషరాశి వారు సహనంతో వ్యవహరిస్తే మీకు మంచి అవకాశాలు తప్పకుండా లభిస్తాయి అని చెప్పుకోవాలి. మేషరాశి ఈ రాశి వారికి ఆర్థికంగా సాధారణ స్థితి కొనసాగుతుంది. అదేవిధంగా మీకు ఖర్చులు అనేవి కూడా నియంత్రణలో ఉంచితే సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. అదేవిధంగా మీరు ఈ రోజుల్లో నూతన అవకాశాలు అనేవి వస్తాయి. వాటిని మీరు మాత్రం విడిచిపెట్టకుండా జాగ్రత్తగా మీరు మాత్రం వినియోగించుకోవాలి. ముఖ్యంగా మీకు వృత్తి వ్యాపార పరంగా ఉండే సమస్యలను చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ముఖ్యంగా మీకు వృత్తి వ్యాపార పరంగా ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. కుటుంబంలో సహకారం ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎన్ని అవంతరాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలనే మీ యొక్క సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా మీరు ఏ పని చేపట్టినా కూడా అది మీరు పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేయడంలో సఫలమవుతుంది. ఆర్థిక విషయంలో కొంత ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు పెరిగినా వాటిని నియంత్రించేందుకు మీరు ప్రయత్నం చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చు. కుటుంబ విషయాల్లో మితంగా మాట్లాడటం అవసరం. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో చిన్న అపార్థాలు రావచ్చు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. మేషరాశి వారు తీసుకోవలసిన దేవతారాధన చూసినట్లయితే పరిహారాలు అలాగే శుభ సూచనలు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో ఎంతో మేలు వస్తుంది. లక్ష్మీదేవి పూజలు ఆర్థిక సమస్యలను తగ్గిస్తాయి. గురువారం విష్ణు పూజ చేయడం శుభప్రదం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.